బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలి అంటూ కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇక తమ చిరకాల మిత్రుడు, కుటుంబ సన్నిహితుడు అయిన భట్టి రావడంతో ఆప్యాయంగా పలకరించారు జగన్మోహన్ రెడ్డి. ఆలింగనం చేసుకుని ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే ఇక ప్రస్తుత రాజకీయాలపై కూడా వీరిద్దరు చర్చించినట్టుగా సమాచారం. ఇరు రాష్ట్రాలకి సంబంధించి రాజకీయ అంశాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రమ్మని ఆహ్వాన పత్రిక అందజేశారు భట్టి విక్రమార్క. ఇక ఆయన్ని ఆప్యాయంగా పలకరించారు. కాసేపు ఇద్దరు కూడా సాదరంగా మాట్లాడుకున్నారు. ఇక భట్టి విక్రమార్క రావడంతో జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎదురెళ్లి మరి ఆయన్ని లోపలికి ఆహ్వానించారు. ఆ తర్వాత శాలువా కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు భట్టి. మొత్తానికైతే మా చిరకాల మిత్రుడు, కుటుంబ సన్నిహితుడు చాలా రోజుల తర్వాత కలిశారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సజ్జలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఖచ్చితంగా పెళ్లికి వస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వెళ్ళేటప్పుడు కూడా ఆయన దగ్గరుండి మరీ పంపించినట్టుగా సమాచారం. మొత్తానికైతే చాలా కాలం తర్వాత భట్టిని కలిసినందుకు ఆనందం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. తాజా రాజకీయ పరిస్థితులు, ఇక తెలంగాణ పరిస్థితుల మీద కూడా చర్చించినట్టుగా సమాచారం.